శ్రీమాత్రే నమః. సమాసేనాలకి వేద ప్రమాణం ఉందా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సరే, ఆ వీడియోకి చాలా మంది స్పందించారు, చాలా మంది పాజిటివ్ గా మాట్లాడారు. సరే, కొంతమంది ఏమో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను, ఘాటుగానే స్పందించాను నేను కూడా. అంటే ఒక ఇద్దరు ఎవరో అడుగుంటారు అంతే. సరే, ఈ వీడియోని తీసుకువెళ్ళి అగ్రహారం గారు ఏం చేశారంటే తన ఫేస్బుక్ లో పెట్టుకున్నారు. ఆయనకు అలవాటు అనమాట. నేను ఏదైనా సరే వీడియో పెట్టాను అంటే కొన్ని ఆ వీడియోస్ తీసుకువెళ్ళి ఆయన ఫేస్బుక్ లో పెట్టుకుంటారు. ఇది వరకు కూడా పెట్టుకున్నారు, సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి ఆయన పెట్టుకున్నారు. నా ఫేస్ డైరెక్ట్ గా చూపించకుండా దాని మీద ఈమోజీ పెట్టారు. అది నాకు తెలుసు, కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రతిదానికి స్పందించడం నాకు ఇష్టం ఉండదు. నేను అసలు ప్రతిదాన్ని పట్టించుకోను కూడా. అందుకే గత సంవత్సరంన్నరగా నా మీద దాడి జరుగుతున్నా నేను పట్టించుకోలేదు, మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలా మంది అడిగారు, అమ్మా ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారని. అలా అండమే కాదు, నేను కూడా చూశాను, నేను కూడా విన్నాను. కాబట్టే నేను ఆ ప్రశ్న అడిగాను. ఇంకా పురాణాల గురించి, అలాగే మన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళని కూడా ఏదో ఒక వంక రంధ్రాన్వేషణ చేస్తూ కోడిగుడ్డికి వెంట్రుకలు అంటారు చూసారా, అలా లాగుతూ ఉంటే నేను అడిగాను, ప్రతిదానికి మీరు ప్రమాణాలు అడుగుతున్నారు కదా, మరి సమాజానికి ప్రమాణం ఉందా అని. దానికి పోయి అగ్రహారం గారు ఎంతో సంస్కారంగా ఆయన పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా? ఈమె తహతహ వేదాంతి, అతను రపరప సిద్ధాంతి అంట. అన్నయ్య గురించి ఏం తెలుసని మీరు అలా మాట్లాడారు? మనం ఒక వేలు పెట్టి ఇలా ఎదురుగుండా చూపిస్తున్నాము అంటే మన వైపు 4 వేళ్లు చూపిస్తే అది గుర్తుపెట్టుకోండి. ఒక వేలు నా వైపు చూపించి ఆమె తహతహ వేదాంతి అన్నారు కదా, ఈ 4 వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయి. ఒక ఆడపిల్లని మనం అన్యాయంగా అంటున్నామే అనే స్ఫురణ లేకుండా మీరు పోస్టులు పెట్టారు. మీరు పెద్దవారే కదా, నేను మీ చెల్లెలు లాంటి దాన్నే కదా, నేనేం మిమ్మల్ని నిందిస్తూ మాట్లాడలేదే, మిమ్మల్ని నేను ఎక్కడ నిందించలేదే, ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి వ్యక్తిగత దూషణ సమాధానం. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సాహం చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు. అది మన దౌర్భాగ్యం. హిందువులు ఇలా మాట్లాడుకుంటే మరి జస్టిస్ కావాయి అన్నారంటే అనరా? ఆ విగ్రహాన్ని బాగు చేయించండి అంటే మీ విష్ణు వస్తాడు, మీ విష్ణుతో బాగు చేయించుకో, మీ విష్ణుతో చెప్పుకో అని చెప్పి అన్నారు అంటే మనం చులకం చేసుకుందాం కదా. మనలో మనమే విద్వేషాలు వైషమ్యాలు చిమ్ముకుంటున్నాం కాబట్టే వాళ్ళు కూడా అలా మాట్లాడగలుగుతున్నారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, మీకు అలవాటే కదా కిందకొచ్చి కామెంట్లు పెట్టడం, మరి అలా కామెంట్లు పెట్టి అడగలేకపోయారా? అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు మీరు. అంత అసభ్యకరంగానా మీ పద ప్రయోగం ఉండేది? మీకు ఎవరితో అయినా తేడా ఉందనుకోండి, వాడికి ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళతో ఫోన్ చేసి డైరెక్ట్ గా మాట్లాడితే మనలో మనం చులకనవు. ఇప్పుడు ఈ వీడియో కూడా మీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసుకుంటారు, మీ అనుచరులు కూడా పోస్ట్ చేసుకుంటారు, అసభ్యకరమైన కామెంట్లు పెడతారు. అది కూడా నాకు తెలుసు. కానీ అవన్నింటినీ నేను కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర వదిలిపెట్టేస్తున్నాను. ఎందుకు అంటే మనం భగవంతుడు పూజ చేస్తున్నాం, మనం అర్చకులు అని చెప్పుకుంటున్నాం. అర్చకులు అంటే ఈ నోటితోటి ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు, అంతకు మించి పరమ పవిత్రమైన వేదంతో సమానమైన తిరుపావై పాసురాలు ఇవన్నీ చదువుతాం. ఆ చదివే ఆ నోటితో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అసభ్యకరమైన రాతలు రాస్తే ఇంక పూజ చేసి ఉపయోగం ఏముంది? మీకు సమాధానం, మీరు చాలా ప్రశ్నలు అడిగారు కదా, వాటన్నింటికి అన్నయ్య సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా నాకు మీ మీద కోపం లేదు, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రశ్నించాను, ఇంకా మీరు ద్వేషంతో రగిలిపోతూ ఉంటే పరమాత్మకి. అన్నయ్య చెప్పన్నయ్య. అగ్రహారం రాఘవ గారు ఒక మంచి పోస్టు పెట్టడం జరిగింది. దానిలో వారు నన్ను, నా చెల్లెల్ని 2 బిరుదులతోటి గౌరవించారు. అందులో నన్ను సిద్ధాంతి అని చెప్పడం జరిగింది. ఆయనే అన్నారో లేక పెరుమాళ్ళే ఆయన చేత అలా అనిపించారో కానీ నేను నిజంగా జ్యోతిష్యము, వాస్తు అన్నీ కూడా నేను చూస్తాను. నేను ఇప్పటిదాకా సుమారు 200 మంది మా టీచర్లందరికీ కూడా ఇళ్ళు కట్టించడం అని, వాస్తు చూడడం అనివ్వండి, జ్యోతిష్యం చెప్పడం అన్నీ కూడా చేశాను. అందరూ కూడా నన్ను సిద్ధాంతి అనే పిలుస్తూ ఉంటారు. ఎంత స్నేహితుడైనా కానీ నువ్వు సిద్ధాంతయ్యా అంటుంటారు. వారి దగ్గర నుంచి ఒక పైసా కానీ, ఒక పండు కానీ, ఒక ఏది కూడా నేను తీసుకోను ఎవరికైనా సరే. అందుకే నేను ఏ ప్రచారము నాకు ఉండదు, నేను ఎవరికి ప్రచారం చేసుకోను, నేను బోర్డు కూడా ఉండదు. అంచేత దైవికంగా ఆయనే అలా సంపాదించారు కాబట్టి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా చెల్లెల్ని వేదాంతి అని సంబోధించారు.
అది కూడా దైవ కృప అని భావిస్తున్నాను. ఎందుకంటే వేదాంతి అంటే నంజీయర్ వారే. వేదాంతిగా ఉన్నప్పుడు ఆయన అఖండమైనటువంటి ప్రతిభా పాఠవాలు, శాస్త్ర పాండిత్యాలు తెలిసి ఉన్నటువంటి వారు ఆయన. అటువంటి వారిని పరాశర భట్టర్ వారు వాగ్వాదంలో ఓడించి తన శిష్యుడిగా చేసుకున్నారు. అప్పుడు వేదాంతి వారు తన సన్యాసం తీసుకుని జీరవిగా సన్యాసంలో ఉండిపోయారు. ఒకనాడు ఈ పరాశర భట్టర్ వారి యొక్క పల్లకి ఊరేగుతుంటే దాని యొక్క ఒక కొమ్ముని ఈయన మోస్తూ వెళ్ళడం జరిగింది. అది పరాశర భట్టర్ వారు గ్రహించి, స్వామి మీరేంటి, మీరు చేయరు కదా, మీరు ఇలాగా మోస్తే ఎలాగా అని అనడం జరిగింది. మీరు ఒకవేళ నన్ను మోయొద్దు అంటే నా యొక్క దండాన్ని నేను విరిచేస్తాను అని దండాన్ని విరవబోయారు ఆయన. అప్పుడు పరాశర భట్టర్ వారు ఈయన్ని నన్ను జీయరే అని పిలవడం జరిగింది, సంబోధించడం జరిగింది. నమ్మంటే నా యొక్క జీయరే అంటే జీయరు అని, నా జీయరు అని అర్థం. అటువంటి స్వామివారు ఆయన. అటువంటి నంజీయర్ వారి గురించి ఈయన పరాశర భట్టర్ వారు చాలా ఉన్నతంగా చూసడం జరిగింది. అంటే నంజీయరు అనేటువంటి వేదాంతి అనేటువంటి వారికి ఇచ్చినటువంటి గౌరవం మా పిల్లలకి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈవిడ కూడా మహాజ్ఞానే అంచేత ఈవిడి గురించి అలా చెప్పినందుకు కూడా చాలా సంతోషంగానే ఉంది. ఇక ఈ రాఘవ్ గారు ఇంకో మాట అని ఉన్నారు. ఏంటంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారా అని అన్నారు. పెడుతున్నారా అని. చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే వారి ఉద్దేశంలో వైష్ణవత్వంలో ఉండి శివుణ్ణి పోగుతున్నారా అని అనుకుంటాను. కానీ వారు యొక్క మనసులో ఆ బాధ ఉండి ఉండి వారే శివుడు వైష్ణవుడు వేరు వేరు అనేటువంటి భావనతో ఆయనే కలిగి, మేమందరూ శివుణ్ణి వైష్ణవుని అందరూ కూడా వేరు చేసి మాట్లాడుతున్నాము, వాళ్ళు వేరు వీళ్ళు వేరు మాట్లాడుతామని ఆయన భావించుకుంటున్నారు. కానీ అందరూ కూడా శివుడు వైష్ణవు ఒకటే, శివుడైనా శివభక్తులైనా వైష్ణవులైనా అందరూ కూడా ఒకటే సుమా అని మేము మొదటి నుంచి చెప్తున్నాము. ఇప్పుడు ఒక పాసును నేను చిన్నగిస్తాను. ఇది పొయ్యిగా పేయాళ్ళవార్లు ఉన్నారు కదా, మొదలాళ్ళవార్లు అంటారు కదా, వారిలో మొదటి వారైనటువంటి పొయ్యిగా ఆడవాళ్ళు మొదల తిరువందాదిలో ఒక పాసులను చెప్పారు. ఆ పాసులను నేను విన్నవిస్తాను మీకు. అరణ్ నారణన్నామం ஆண்விடை கொள்வூர்தி உரைநூல் மறை உரையுங்கோயில் வரை நீர் கருமம் அழிப்பு அழிக்கும் கையிது வேல் நேமி உருவம் எரி కార్మేని ఒండ్రు. అరణ్ నారణన్ నామం. అరణ్ అంటే హరుడు, నారణన్ అంటే నారాయణుడు. నారాయణుడు అంటే ఎవరు? సర్వవ్యాపకుడు, సర్వరక్షకుడు. హరుడు అంటే సంవరించేవాడు. అలా ఎత్తున్నారయ్యా వాళ్ళిద్దరి నామం, వాళ్ళ పేర్లే ఎత్తున్నారు అలా ఆలోచన వాళ్ళు. ఆన్విడై. ఆన్విడై అంటే ఎద్దు. ఆ ఎద్దు ఒకరికి వాహనము. పుళ్ళు ఊర్ది. ఊర్ది అంటే వాహనం. ఒకరికి ఎద్దు వాహనము, ఒకరికి పుళ్ళు అంటే గర్భమతులు, పక్షి వాహనంగా ఉన్నట్టు వాళ్ళు అయ్యా వాళ్ళు. ఊరై నూల్ అంటే వాళ్ళకి బ్రహ్మాండ గ్రంథాలు. ఒరైలు బ్రహ్మాండ గ్రంథాలు ఏమిటనుకుంటున్నారు అంటే మరై ఊరు ఒరై కోయిల్. ఒకరికి వేదము, ఒకరికి ఆగమము. ఈ రెండు వాళ్ళ యొక్క ఉనికిని తెలిపేటటువంటి గ్రంథాలు సుమా అంటున్నారు. అంటూ అరివాన అలమర ఈజల్ అంటున్నారు. ఒకరికి కొండ, మర అంటే కొండ, నీరంటే నీరు, జలము. ఇవి ఒకరికి కొండ, ఒకరికేమో మరొకరికి సముద్రము. వాళ్ళ యొక్క వాసములవి. అలాగే కరుమం వాళ్ళ వ్యాపారం కూడా, అంటే వాళ్ళ వ్యాపారం అంటే వాళ్ళ యొక్క వాస స్థానాలు అవి. అలాగే అయ్యిప్పు అళిప్పు అంటే ఒకరు సంహారం చేయగలిగేటువంటి వాళ్ళు, ఒకరు అళిప్పు సంరక్షణం చేయగలిగేటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా కయ్యదు. ఒకరికి ఆయుధం, వాళ్ళ ఆయుధాలు ఏంటంటే వేల్. ఒకరికి స్థూలము ఆయుధంగా ఉంటుంది.
నేమి ఒకటి చక్రం ఆయుధంగా ఉంటుంది. పూర్వం ఇంకా వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయంటే ఏలి ఒకటి కాలాగ్నిగా ఉంటారు, ఒకరు మేఘంగా ఉంటారు, ఒకళ్ళు చల్లగా మేఘంగా ఉంటారు. నేని అటువంటి శరీరభూతుడు ఒండ్రు ఒకడు అటువంటి శరీరం కలిగి ఉంటే ఒండ్రు మరొకడు అంటే విష్ణువు శివునితో సహా సమస్తాన్ని కూడా శరీరంగా కలిగినటువంటి పరమాత్మ. ఏకము అద్వితీయము కాదు, అంటే ద్వితీయము కాదు అద్వితీయము, అంటే ఇద్దరు కలిసి ఒకటే అని ఈ పొయ్యిగాళ్ళ వాళ్ళు మొదటి తిరువందాలో 5వ పాసురంలో విన్నవించడం జరిగిందనమాట. అంచేత శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే సుమా అని చెప్పినటువంటి పాసురం ఇది. అలాగే ఇందులో 3వ వారైనటువంటి పేయాళ్ళవార్లు కూడా తన యొక్క 3వ తిరువందాడిలో 31వ పాసురం చెప్పారు. ఏంటంటే திருவை அவன் கோயில் இரணையனது ஆகம் அவை செய்து அறியுருவம் ஆனான் செவிகெளியா நாகத்தான் நாள் వేదత్తుళ్ళాన్ నరవేత్తాన్ పాగత్తాన్ పాకడల్ ఉడాన్ అని చెప్పారు. అంటే హిరణ్యకశిపుణ్ణి రొమ్మి చీల్చి చంపడానికే శ్రీహరి నరసింహమూర్తి అవతారం ఇచ్చారు. ఆయన కన్నులే చెవులుగా ఆశేషుని మీద చేయించినటువంటి వాడు. ఆయన చతుర్వేదాల్లోని సద్విషయాలన్నీ కూడా ఆయన యొక్క రూపమే. మధురమైనటువంటి గంగను భరించినటువంటి పరమశివునికి తన శరీరంలో భాగాన్ని ఇచ్చాడు ఆ విష్ణుమూర్తి. ఆయనే క్షీరాద్రిలో శయనించి ఉన్నటువంటి ఆదిదేవుడుమా అని పేయాళ్ళవాళ్ళు తన 3వ తిరువందాదిలో 31వ పాసురంగా సాగించారు. అంటే దీన్ని బట్టి కూడా మనకేం తెలుస్తుంది, శివుడిని తనలో ఉంచుకున్నటువంటి వాడు విష్ణువు. విష్ణువులో కూడా శివుడు ఉన్నాడు, శివుల్లో విష్ణువు ఉన్నాడు అనేటువంటి భావన అనమాట. రెండు ఒకళ్ళే, ఇద్దరు ఒకటే సుమా అని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే శివుడిని తక్కువగా చూసి ఆయన ఎవరో అనుకుంటే అలాగా. శివుడు అది పెరుమాళ్ళు ఎలా అయితే అవతారాలు ఎత్తి ఆశ్చర్య చేష్టాలు చేశారు. చెట్టుకుని వెళ్తే గోవర్ధన పర్వతాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఆశ్చర్య చేసేస్తమే, అందుకే ఆయన్ని ఆశ్చర్య భూతుడా అని పిలుస్తారు కూడా పెరుమాళ. అటువంటి చేయగలిగిన కూడా ఆయన ఒక్కడే, ఇంకెవరు చేయలేరు. అలాగే శివుడు కూడా గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. ఆయన అంత మహనీయుడైన వటపత్ర సాయిగా ఉండి లోకాలన్నింటినీ కూడా తనలో మింగి తర్వాత వాళ్ళన్నింటినీ కూడా సృష్టించినటువంటి పరమాత్మ ఎలాగో చేశారో అటువంటి సృష్టి అంతా కూడా నాశనం అయిపోకుండా గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్నటువంటి శివుడు కూడా ఉత్తముడే కదా, చాలా గొప్పవాడే కదా, ఆశ్చర్య చేస్తున్నాయి కదా. అది ఆయనే కనుక అది గర్వంలో ఉంచుకోకపోతే ఆ కాలానికి మొత్తం అంతా కూడా భస్మైపోయేది కదా. అటువంటి గొప్ప మహోపకారుడు కదా ఆయన కూడాను. అంచేత నిరూపమైన విష్ణు రూపమైన ఏదైనా ఒకటే కదా. శైవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివుల్లో విష్ణువు చూడగలగాలి, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో అన్నింటిలోనూ కూడా నారాయణని చూడగలగాలి. ఆ భావనతో ఉండగలిగితే ఇంకా చక్కగా ఉంటుంది. బహుశా ఈ విషయం తెలియపరచడం కోసమే ఈ రాఘవ్ గారు నన్ను అలా అని ఉంటారు. కానీ మాత్రాలు చేసుకున్నా మా పూర్వీకులందరూ మాకు చెప్పినటువంటి దాన్ని అనుసరిస్తూ ఎవరిని దూషించకుండా అందరినీ కూడా సౌకర్యంతో ఉంటూ ఇప్పటిదాకా నేను ఉంటూనే ఉన్నాను. ఇవన్నీ వైష్ణవత్వాన్ని అంతటిని కూడా మేము ఆచరిస్తూనే ఉన్నాము. అందరూ పెరుమాళ్ళు అందులో నిజంగా గ్రహించినటువంటి విషయాలు, అందులో సాధించినటువంటి విషయాలను మనసుకి ఆకలింపు చేసుకునే మేము మా ప్రవర్తన ఉంటుంది. మేము చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు, మేము చిన్న ఇంటి వాసాలని లెక్క పెట్టకుండానే చక్కనటువంటి వైష్ణవత్వాన్ని అవరోధిస్తుంటున్నాం. మేము వైష్ణవత్వంలో ఉండి శివుడిని దైవత్వాన్ని నిందించమని ఎక్కడా లేదు. కానీ వీరు ఈయన పాపం శైవత్వం వైష్ణవత్వంలో ఉండి విష్ణువుని శివుడిని కూడా గొప్పవాడని చెప్తున్నారే అని బాధపడుతున్నారు ఆయన. కానీ ఆయన శివుడు విష్ణువు వేరేని ఆయన భావిస్తూ ఆ మాట ఏదైతే అన్నాడో ఆ మాట ఆయనకే వర్తిస్తుందని నేను చెప్తున్నాను. ప్రవచనకారులు ఎవరు కూడా భేదభావం సృష్టించాలని ఎప్పుడు కూడా చెప్పరు. కానీ కొన్ని సందర్భాల్లో తెలియక వాళ్ళు మాట్లాడి అక్కడక్కడ మాట్లాడి ఉండొచ్చు. కానీ అందరూ సంక్షేమానికే పాటుపడుతూ ఉంటారు. ఇంకా వీరు ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.
మహాభారతంలో ఉండేటువంటి దుర్గగుండి దేవి భాగవతం గురించి అని. దేవి భాగవతం గురించి నేను ఇప్పుడు ఎక్కడ కామెంట్ చేయలేదు, అంచేత అది నాకు వర్తించదు. కాబట్టి రాఘవ్ గారికి ఆ, మనం చేస్తున్నది ఏంటంటే మీరు మమ్మల్ని అలా ఆశీర్వదించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.